స్కాన్‌లో ఉమ్మనీరు తక్కువ ఉంది అని తెలియగానే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనం ఫస్ట్ స్కాన్ చేసినప్పుడు పిండంకు రక్త ప్రసరణ ఎలా ఉంది అనేది కూడా చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే వాటర్ బాగా తీసుకోవాలి. రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీళ్ళు తీసుకోవాలి. నెక్స్ట్ రెస్ట్ తీసుకునేటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకోవడం చాలా ముఖ్యం. దానివల్ల ఏమంటే పిండంకు రక్త ప్రసరణ పెరుగుతుంది, ఉమ్మనీరు పెరిగే అవకాశం బాగుంటుంది. మనం తినే ఫుడ్లో కూడా ప్రోటీన్స్ బాగా ఉండే విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే మదర్కి ఏదైనా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మదర్కు బీపీ ఎక్కువ ఉందనుకోండి, దాన్ని కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అలానే సపోర్టివ్ ట్రీట్మెంట్ కూడా మేము కొందరికి అడ్వైస్ చేస్తాం. ఉమ్మనీరు పెరగడానికి కొందరికి ఐవీ ఫ్లూయిడ్స్ అవసరమైతే పెడతాము, లేదా ఏమైనా శాషే ఉంటే అవి నీళ్ళలో కలుపుకొని తాగమంటాము. టాబ్లెట్స్ ఏదైనా రాసిస్తే మీ డాక్టర్ ఎలా చెప్తే అలా ట్రీట్మెంట్ మాత్రం ఫాలో అవ్వండి. అలానే రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎలాంటి ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి. అంటే మీకు కదలికలు తగ్గినట్టు అనిపించినా, లేదు ఏదైనా నీరులాగా లీక్ అవుతున్నట్టు అనిపించినా, అలా కాకుండా కడుపు టైట్గా పట్టుకోవడము, ఆ టైట్గా పట్టుకున్నప్పుడు మీకు నొప్పిగా అనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే టైమ్లీ ఇంటర్ఫెరెన్స్ ఇస్ ద కీ.